నువ్వే ఫీల్ అవుతా ఉంటావు, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిం చేశాడు, నేను ఒంటరి బతుకుతున్నాను, నేను అలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను, నాకు ఇక్కడ చుట్టుపక్కల లేరు, బంధువులు లేరు, అసలు ఈ ఊరు నాది కాదు, ఈ వాడ నాది కాదు, ఈ మనుషులు నాకు తెలియదు, నన్ను తెచ్చేందో ఇక్కడ పడేశాడు అని కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అంటే అబ్రహాముని ఏం చేశాడు? నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి నీ సొంత దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి, అక్కడ నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం యాత్ర ఒంటరి, యాకోబు ఒంటరి, అవునా? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఒంటరి, అవునా? యేసయ్య అందరికీ దూరమై ఒంటరి. అలాగే ఇక భక్తులందరూ కూడా దాదాపు గమనించండి, మీరు సింగిల్గా విడగొడతాడు. ఏమయ్యా వింటున్నారా? ఎప్పుడన్నా నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా చేయాల్సిందే దేవుడు.